హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, గత వారమంతా కాచి కాపాడి పరిశుద్ధాత్మ దేవ నూతన వారంలో ప్రభు మమ్మల్ని ప్రవేశింపచేసి నీ కాపుదలను అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే నీ యొక్క బిడ్డలు యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరితో, నాతో, మాతో అందరితో నువ్వే మాట్లాడండి. కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 139 కీర్తన 16 వచనం. కీర్తనలు 139 కీర్తన 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపై నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మరొకసారి చదువుకుందామండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపై నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీవు దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నావో మర్చిపోకూడదు. నువ్వు నేను దేవుని దృష్టిలో ఎంత గొప్పగా మనం ఉన్నామో మనం మర్చిపోకూడదు. మనము ఈ లోకంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా అండి. ఏమని అనుకుంటూ ఉంటామంటే, నాకు విలువ లేదు, నాకు ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు, నేను విలువలేని వాడను, అయ్యో ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితం అని అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు నేను ఒక్కడి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటో తెలుసా? మనము మన యొక్క జీవితాలు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవి అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదే ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. మన యొక్క జీవితాలు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవి. ఎంత విలువైనవంటే 139 కీర్తన 5వ వచనం మనం చూస్తే, ఆ వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద నిలిపి ఉన్నావు, ఉంచి ఉన్నావు. చూడండి, ఒక సృష్టికర్త మనకి ముందు వెనక అంతా కూడా ఆవరించి ఉన్నాడంట. ఆయన యొక్క బలిష్టమైన చెయ్యి మన మీద ఉంది. ఎంత గొప్ప ధన్యత. నువ్వు నేను ఈ లోకంలో విలువ లేదు, ఏమీ లేదు అని అనుకుంటాము, కానీ నువ్వు నేను ఆయన దృష్టిలో ఎంతగానో విలువ కలిగిన వారము. అంతేకాదు, ఆ 139 కీర్తన 16 వచనం మనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, లిఖింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. అలాగే మన తల్లి గర్భములో మనము గర్భమందు మనల్ని నిర్మించినది దేవుడే. మనకు కలిగిన ఎముకలన్నీ దేవుడికి తెలుసు. మనము దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారం కదా. ఆ విలువ ఎంత గొప్పదంటే నువ్వు నేను గ్రహించాలి, ఆ జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. లోకస్తులు నాకు విలువ ఇవ్వడం లేదు, ఆ యొక్క ఎవరో నాకు విలువ ఇవ్వడం లేదు, ఒక మర్యాద ఇవ్వడం లేదు, ఒక గౌరవం ఇవ్వడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో. కానీ దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు నేను లోకంలో
ఎంతో విలువైన వారమని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఆ విలువ అనేది దేవుడు ఏ విధంగా తన యొక్క భక్తులను కాపాడారు, ఎంతగా వారి కోసం విలువిచ్చారు, ఎంతగా వారి కోసం నిలబడ్డారో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, నువ్వు దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో, మరిచిపోకూడదు. నువ్వు దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నావో నేను మరిచిపోకూడదు. మొట్టమొదటిగా, నీవు ఈ లోకంలో ఒంటరిగా కనిపించవచ్చు, కానీ నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఈ లోకస్తులందరికీ ఎలా కనిపిస్తావో తెలుసా? ఒక ఒంటరిగా, ఒక విలువలేని వ్యక్తిగా, ఒక ఒంటరిగా, ఒక తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ లోకానికి కనిపిస్తావు, కానీ నువ్వు ఒంటరివి కాదు. సిరియా రాజు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మన దండును సీక్రెట్గా, రహస్యంగా ఇక్కడ ఉంచండి అని చెప్పినప్పుడు, ఆ ఉంచినప్పుడు నెక్స్ట్ తర్వాత వారికి ఆ విషయం, ఆ యొక్క సిరియా దేశం యొక్క సైన్యం ఇక్కడ ఉంది అని ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. తెలిసిపోయి వారు వీరి మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి ప్రతిసారి మాటికి ఈ విధంగానే జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తారంటే, ఎవరు ఆ సైన్యాన్నంతా నిలబెట్టి ఈ విధంగా అడుగుతారు, ఎవరు మన పక్షంగా మనతో ఉండి మనకు విరోధంగా ఇశ్రాయేలు రాజుకి ఈ యొక్క సమాచారాన్ని అంతా అందిస్తున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క సేవకుడు చెప్తారు, ప్రభువా ఎవ్వరూ అందించట్లేదు, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజుకి సమస్తాన్ని చెప్తాడు, నువ్వు ఎక్కడ మాట్లాడుకున్న ఆ విషయాన్ని చెప్పేస్తాడు ప్రభా అని చెప్పినప్పుడు, ఆ యొక్క ప్రవక్తను పట్టుకోవడండి అని చెప్పినప్పుడు, ఆ ప్రవక్త ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాడని చెప్పినప్పుడు, సిరియా రాజు గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. ఆ రాత్రి వాళ్ళందరూ గొప్ప సైన్యం వచ్చి ఆ ఎలీషా ఉన్న ఆ ప్రాంతం, దోతాను అనే ప్రాంతాన్నంతటినా చుట్టుముట్టేస్తారు. తెల్లవారినప్పుడు ఎలీషా పక్కనుండే ఆ యొక్క సేవకుడు లేచి ఆ యొక్క సైన్యాన్నంతటిని చూసినప్పుడు కలవరపడిపోతాడు, భయపడిపోతాడు. యజమానుడా, ప్రభువా, ఎలీషా ఏమిటిది, ఇంతమంది వచ్చారని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఒక్కసారి తన యొక్క ఆత్మీయ కనులు తెరవమని దేవుడు ప్రార్థించినప్పుడు ఎలీషా చుట్టూ దేవుడు కొన్ని అగ్ని రథములు, కొన్ని వేల అక్కడున్న సైన్యము కంటే ఇక్కడున్న రథములను దేవుడు ఆ సేవకుడికి చూపిస్తాడు. నేను అనుకుంటాం, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను, ఈ లోకంలో నాకు దిక్కు లేకుండా ఉన్నాను, ఈ లోకంలో నాకు సహాయం లేకుండా ఉన్నాను అని నువ్వు అనుకుంటావో, ఈ లోకానికి నువ్వు అలానే కనిపిస్తావు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటావో తెలుసా? నీ ఎలీషా చుట్టూ ఎలా అయితే అగ్ని రథములను, కొంత వేల సైన్యాన్ని దేవుడు ఒక కాపుదలగా ఉంచాడో, దేవుడు నీకు నాకు కూడా, తన బిడ్డ అయిన మనందరికీ కూడా దేవుడు అదే విధంగా మనకి అటువంటి కాపుదలను ఉంచారు. ఈ లోకానికి నువ్వు ఒంటరిగా కనిపించవచ్చు, కానీ దేవుడికి నువ్వు ఒంటరివిగా కాదు, నువ్వు ఒంటరివి కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఒంటరివి కాదు. ఆ ఫస్ట్ పాయింట్లో ఎలాగ దేవుడు కాపాడాడో 4 విషయాలలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే, ముందును వెనుకను దేవుడు మనలను ఆవరించి ఉన్నాడు. నమ్ముతారా అండి ఈ విషయాన్ని? 135వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, వెనకను ముందును నీవు మమ్మను ఆవరించి ఉన్నావు కదా. ముందు వెనక మనల్ని దేవుడు ఒక ప్రొటెక్షన్ లాగా ఆవరించి మనల్ని కాచి కాపాడుతున్నారు. ఆ ఎలీషా మీదకి సిరియా రాజు ఒక గొప్ప సైన్యాన్ని పంపించినప్పుడు ఎంతగానో భయపడిపోతాడు. భయపడిపోయినప్పుడు ఆ యొక్క పనివాడు, ఎలీషా యొక్క పనివాడు, అయ్యో నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఎలీషా ఈ విధంగా చెప్తారు. 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనం, 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను కదా. మనల్ని దేవుడు ఎక్కడికి వెళ్ళినా
ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆయన యొక్క కాపుదల మనకు లేకపోతే మనం సురక్షితంగా ఉండలేమండి. మనల్ని ముందు వెనక దేవుడు ఆవరించి ఉన్నారు. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నారు. 139వ కీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు ఈ లోకానికి ఒక ఒంటరిగా కనిపించవచ్చు, కానీ దేవుడు నీ ముందు వెనక ఎలా అయితే ఆ పక్కనున్న ఎలీషా పనివారికి అర్థం కాలేదో మనకు కూడా మన స్థితి చాలాసార్లు అర్థం కాదు. కానీ ఎలీషా చెప్తారు, ఎలీషా చుట్టూ ఏమున్నట్లు ఆ యొక్క పనివాడు చూశాడు. ఒక్కసారి మరొకసారి చూద్దామండి. 6:17 వచనం. ఆ పనివాని కళ్ళు తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూశాడంట. మన చుట్టూ కూడా అటువంటి కాపుదల, అటువంటి దేవదూతలను దేవుడు అనుగ్రహిస్తారు. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూస్తే, మన పక్షమున ఉన్న దేవుడు అన్నిటికంటే అధికుడై ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకొద్దు. ఈ లోకంలో నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు? ఈ లోకంలో నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు? ఎవరి యొక్క ప్రణాళిక, ఏదో వారు నీ మీద ఒక ప్రణాళికతో వస్తున్నప్పుడు, ఏదో వారు నీ మీద కుయుక్తులు పన్నుతున్నప్పుడు వారిని చూసి భయపడుతున్నావా? ఎలీషా మీదకి సిరియా సైన్యము, సిరియా రాజు ఎంతో గొప్ప సైన్యాన్ని ఎలీషాని పట్టుకోవడానికి సిరియా నుంచి ఐగుప్తు దేశానికి పంపిస్తారు. పంపించినప్పుడు ఎలీషా పక్కనున్న సేవకుడు భయపడిపోతాడు. అయ్యో, పట్టణం చుట్టూ వారందరూ చుట్టుముట్టారు ప్రభా అని ఎలీషాకి చెప్తున్నప్పుడు ఎలీషా ఆ యొక్క పనివాడితో మాట్లాడుతున్న మాట 6వ అధ్యాయము 2వ రాజులు 6వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడంటే, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారు వారి కంటే అదుకులై ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పక్షమున మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు కంటే మన మీద విరోధముగా, మన మీద శత్రువులుగా, మన మీద ఒక కుయుక్తితో మన మీద వస్తున్న వారికంటే దేవుడు గొప్ప శక్తి గలవాడు, వారికంటే గొప్ప దేవుడని నువ్వు నేను ఎప్పుడైతే గ్రహిస్తామో దేనికి చలించిపోమండి, దేనికి భయపడిపోము. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు? నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారు. ఆ విషయాన్ని మన పక్షమున ఉన్న వారి కంటే వారికంటే మన పక్షమున ఉన్నవారు గొప్పవారు అన్న విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, గొప్ప సైన్యముకు నీకు విరోధంగా ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టరు. అక్కడ ఆ సిరియా దేశం యొక్క ఆ యొక్క సైన్యం యొక్క ఆ విషయాలన్నిటినీ ఇక్కడ ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోతుందని చెప్పి ఎవరు చెప్తున్నారు అని సిరియా రాజు ఆ యొక్క సైన్యాన్ని అంతటిని అడిగినప్పుడు వారిలో ఒక సేవకుడు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఎలీషా ఆ విషయాలన్నీ చెప్తున్నాడు, అన్నీ వాళ్ళందరికీ చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఎలీషాను పట్టుకోవడానికి, ఒక్క మనిషిని పట్టుకోవడానికి సిరియా రాజు గొప్ప సైన్యాన్ని పంపించాడంట. ఒక వచనాన్ని మనం చూద్దామండి. 2వ రాజులు 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, వారు రాత్రివేళ వచ్చి ఎలీషా ఉన్న ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టిపోయారు. చుట్టుముట్టిన దేవుడు ఎలీషాను వదిలేశారా? వదిలేలేదండి. అయ్యో, ఇంత గొప్ప సైన్యం ఉందే, ఇంత గొప్ప సైన్యం విరోధంగా ఎలీషా మీదకి వస్తుంది అని వదిలేలా. అక్కడ ఎలీషా వారందరినీ చూసి ప్రార్థన చేస్తారు. ప్రభా, వీరికి గుడ్డితనాన్ని కలగచేయ అని ప్రార్థన చేసినప్పుడు, గుడ్డితనం కలగజేసినప్పుడు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి, మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ కాదు, నేను చూపిస్తాను రండి అని ఆ సైన్యాన్ని అంతటిని ఆయన చెప్పే మాటకు వినేటట్లుగా తీసుకెళ్ళి షంబ్రోనికి తీసుకెళ్ళిపోతాడు ఎలీషా. ఒక ప్రాంతం అంతా నడిపించి తీసుకెళ్ళిపోతాడు. మన ఎదుట మన చుట్టూ కూడా ఎంత గొప్ప సైన్యం ఉన్నా ఆ శక్తి కన్నా మనతో ఉన్న దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క గొప్పతనం, అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కాబట్టి నీకు ఎంతమంది విరోధులు నీ చుట్టూ ఉన్నా, ఎంతమంది శోధన ఎంత గొప్పగా నీకు బాధ కలిగిస్తున్నా, నీలో ఉన్న దేవుడు, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరివైతే విశ్వాసం ఉంచుతున్నావో ఆ దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు నేను భయపడకూడదు.
భయపడకూడదు, బాధపడకూడదు. ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు చలించిపోకూడదు. దేవుడు వైపు చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే మన కోసం దేవుడు ఏదైనా చేస్తారు. దేవుడు నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటారో తెలుసా? నా ప్రజలు అంటారు. కానీ నూతన నిబంధనలో రాజులైన యాజక సమూహం, ఏర్పరచుకున్న ప్రజలని మనల గురించి దేవుడు చెప్తారు. ఆ దేవుడు మన కోసం దేవుడు ఏదైనా చేస్తారు. అక్కడ ఎలీషా మీదకి 2వ రాజులు 6వ అధ్యాయం ఎలీషా మీదకి సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడం కోసం గొప్ప రథములను, గొప్ప సైన్యాన్ని ఆ ఎలీషా ఉన్న ప్రాంతానికి పంపించినప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీరందరికీ గుడ్డితనం కలగచేయ అంటే ఆ గొప్ప సైన్యానికి దేవుడు గుడ్డితనాన్ని కలగచేస్తారు. ఇంకా వారికి ఏమి కనబడదు. ఎలీషాని పట్టుకోవడం కోసం ఎంతగానో యుద్ధ వీరులు, బలశాలురు, ఆరోగ్యవంతులు వారందరూ కూడా ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ దేశానికి పంపించినప్పుడు ఇక్కడికి రాగానే వారందరినీ బలహీనులుగా అంధత్వంతో చేసే ప్రభా అనగానే దేవుడు తన యొక్క బిడ్డల కోసం, తన కోసం, తన బిడ్డ అయిన ఎలీషా కోసం వాళ్ళందరికీ అంధత్వాన్ని కలగచేస్తారు. నా దేవుడు మన కోసం ఏదైనా చేస్తారండి. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారివి. ఈ లోకానికి నువ్వు ఒక విలువ లేనట్లుగా, ఒక ఒంటరిగా నువ్వు కనిపించవచ్చు, కానీ ఆ దేవుడికి మాత్రం నువ్వు అలా కనిపించవు. నువ్వు ఒంటరివి కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఒంటరివి కాదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నువ్వు దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నావో మరిచిపోకూడదు. మొట్టమొదటిగా నువ్వు ఈ లోకానికి ఒంటరిగా కనిపించవచ్చు, కానీ నువ్వు ఒంటరివి కాదు. రెండవదిగా నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. ఈ లోకంలో నీ విలువ ఏంటి అంటే, ఈ లోకస్తులు ఏం చేస్తారో తెలుసా అండి? ఒక ఆస్తిని చూసి, ఒక అందాన్ని చూసి, ఒక మంచి జాబ్ని చూసి, వారికి ఉన్న పలుకుబడిని చూసి వీరు ఇంత విలువైన వారు, లేకపోతే వారి యొక్క కులాన్ని చూసి వారు ఇంత విలువైన వారు అని ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అటువంటి వాటిని చూసి విలువిస్తూ ఉంటారు. కానీ నా దేవుడు మనల్ని ఆ విలువ ఇవ్వడం కోసం మన జీవితంలో అటువంటి వాటిని చూడడండి. ఆ విలువ లేని మన కోసం విలువైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు విలువిచ్చారు. కాబట్టి నువ్వు నేను పుట్టక ముందే నా పాపాల కోసం దేవుడు మరణించారు. నీ కోసమే, నీకు నాకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఒక పాస్టర్ గారు ఇలాగుంటారండి, నేను ఈ లోకంలో ఒక్కడినే ఉన్నా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకపోయినా ఈ లోకంలో నేను ఒక్కడినే ఉన్నా, నా కోసం కూడా మరణించడం కోసం ఆ గొప్ప దేవాది దేవుడు ఒక్కడే ఉన్నాడులే అని వదిలేకుండా నన్ను ప్రేమించే దేవుడు, నాకు విలువిచ్చే దేవుడు నా కోసం కూడా మరణించడం కోసం, నా పాపాలు కోసం మరణించడం కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉండేవాడు. అంత ప్రేమ ఆయనది, అంత విలువైన వాడిని నేను ఆయన దృష్టిలో అని చెప్తారు కదా. విలువ లేని మన కోసం, పాపాత్ములైన మన కోసం దేవుడు మనకు విలువిచ్చాడండి. అది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ సెకండ్ పాయింట్లో అసలు మనం దేవుని దృష్టిలో ఎవరేమేమి ఉన్నాం, ఎందుకు దేవుడు మనకు విలువిస్తున్నాడో ఆ సెకండ్ పాయింట్లో ABCD చూద్దామండి. చూసినట్లయితే నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. నమ్ముతావా? నేను దేవుని కుమార్తెన. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అయితే నువ్వు ఈ లోకంలో ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తావేమో, నువ్వు ఈ వాక్యానుసారంగా నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి. ఎవరో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, సృష్టికర్త కుమారుడవు, సృష్టికర్త కుమార్తెవు. దేవుడు అదే చెప్తున్నారు. నువ్వు నన్ను అంగీకరిస్తున్నావా? నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా? నువ్వు నేను ఎవరమో తెలుసా? సృష్టికర్త కుమారుడము, కుమార్తెము. అది నువ్వు మర్చిపోకూడదు. అందుకే దేవుని దృష్టిలో నీ విలువ ఎంతో గొప్పది. నువ్వు అంగీకరిస్తున్నావు, విశ్వసిస్తున్నావు కాబట్టి ఆయన పిల్లడగుటకు అధికారం నీకు అనుగ్రహించి ఉన్నారు. ఆ విషయాన్ని
విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. బి చూసినట్లయితే మనము రాజులైన యాజక సమూహము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. మనం ఎవరండి? దేవుని సొత్తైన ప్రజలం. అందుకే దేవుడికి నీ దేవుని దృష్టిలో నీ విలువ గొప్పది. మనము రాజులైన యాజక సమూహం, ఆయన ప్రజలం, దేవుని సొత్తు. ఆయన తన యొక్క సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయనే మన కోసం వచ్చి తన రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ సెకండ్ పాయింట్లో బి చూసినట్లయితే విలువ పెట్టి మనం కొనబడ్డాం. ఏదైనా మన ఇంటిలో ఒక విలువైన వస్తువు ఉందనుకోండి, చాలా డబ్బులు వెచ్చించి కొనుక్కున్నాం అనుకోండి, మనం చాలా విలువ పెట్టి కొంటాం కదా. ఆ యొక్క 1,00,000, 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఆ విలువైన ఆ వస్తువుని, ఆ యొక్క దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే అయ్యో అది చాలా విలువ కలిగి, చాలా విలువైనదిగా మనం చూసుకుంటాం కదా. అలాగే మనము కూడా విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎలాంటి వారమో తెలుసా? ఆయనే తన రక్తాన్నిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు. నీ విలువ అదండి దేవుని దృష్టిలో. ఆయనే తన యొక్క రక్తాన్నిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహమునితో దేవుని మహిమపరచడి. మనము విలువ పెట్టి కొనబడిన వారమని దేవుడు చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనం దేహంతో పాపం చేయకూడదు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనుషులకు దాసులుగా ఉండకూడదు. దేవునికి మాత్రమే దాసులం, దేవుడికి మాత్రమే బిడ్డలుగా మనం జీవించాలని విలువ పెట్టి మీరు కొన్నారు. నా యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నేను కొనుక్కున్నానని దేవుడు ఈరోజు నీ విలువ ఏంటో జ్ఞాపకం చేస్తున్నారు. సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే మనము లోక సంబంధులము కాదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనము ఈ లోకంలో విలువ లేదు, నాకు ఈ లోకంలో నాకేమీ లేదు, ఈ లోకంలో నాకు అది లేదు, ఇది లేదు అని అనుకుంటాం. అసలు ఈ లోకంలో నీకు విలువ ఉండాలంటే నువ్వు లోక సంబంధివి కాదు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యోహాను సువార్త 17వ అధ్యాయము మనం చూసినట్లయితే 14-17. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ చదివిన 4 వాక్యాల్లో దేవుడు 2 సార్లు చెప్తారండి, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోయి లోకంలో మనుషుల మెప్ప కోసం, లోకంలో మనుషులు ఇచ్చే విలువ కోసం, లోకంలో పలుకుబడి కోసం అవన్నీ తప్పకుండా దేవుడిస్తాడండి. వాటి కోసమే నువ్వు ప్రయాస పడతావా? విలువైన ఆ యొక్క పరలోక జీవితాన్ని, ఆ యొక్క నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు లోక సంబంధివి కానప్పుడు వాటి కోసం నువ్వు ఎందుకు పరుగులెడుతున్నావు? నువ్వు లోక సంబంధివి కానప్పుడు వాటి కోసం నువ్వు ఎందుకు ప్రయాస పడుతున్నావు? నీ విలువ ఏంటో దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు కదా. నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఏమిటి అంటే మొట్టమొదటిగా నువ్వు నేను ఆయన యొక్క కుమారులము, కుమార్తెలము. అంతేకాదు మనం రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. మూడవదిగా ఆ సి చూస్తే విలువ పెట్టి కొనబడిన వారము. మనము లోక సంబంధులము కాదు. మన యొక్క వాక్య ప్రసంగాంశం నువ్వు దేవుని దృష్టిలో ఎంత విలువ కలిగి ఉన్నావో నువ్వు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా నువ్వు ఈ లోకంలో ఒంటరివి కావచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కావు. రెండవదిగా చూసినట్లయితే నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. చివరిగా భయపడకు, నీలో ఉన్న దేవుని సన్నిధిని అనుభవించు.
అవును కదా, నువ్వు చాలా విషయాల్లో భయపడుతున్నావు. అయ్యో, ఈ లోకంలో నాకు నిలబెట్టేవారు ఎవరు లేరే, నన్ను ఆదరించేవారు ఎవరు లేరే, నన్ను చూసుకునేవారు ఎవరు లేరే, నా కోసం నిలబడేవారు ఎవరు లేరే, నా బాగోగులు చూసుకోవడానికి, నన్ను నిలబెట్టడానికి. అది కాదండి, భయపడొద్దు. నువ్వు ఎంత విలువైన వాడివో దేవుడు నీతో మాట్లాడారు. నువ్వు దేవుడి కుమారుడవో కుమార్తెవు. ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి దేవుడు నిన్ను కొనుక్కున్నారు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు నీ కోసం ఏదైనా చేయగలరు అని దేవుడు మనతో చెప్తున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? నీలో ఉన్న దేవుడి సన్నిధిని, నీలో ఉన్న దేవుడిని నువ్వు అనుభవించగలిగితే ధైర్యంతో, సమాధానంతో, సంతోషంతో, అంతేకాదు అనేక మందికి ఒక ఆదరణతో దేవుడు నిన్ను నిలబెడతారు. 2 వాక్యాలు చూసి ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనని దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ప్రతిదీ చేయడానికి ఆయనే మనకు ధైర్యం ఇస్తాడండి. ప్రతిదీ చేయడానికి ఆయనే ధైర్యం ఇస్తాడు. మీరు ఏ విషయంలో భయపడుతున్నావు? నీ విలువ ఈ లోకంలో లేదు, లోక సంబంధివి కాదు. నీ విలువ దేవుడిలో ఉంది. కాబట్టి దేవుడి వైపు చూసి ధైర్యం తెచ్చుకొని నీకు అప్పగించిన ఈ లోక బాధ్యతలను ముందుకెళ్ళాలి. వారు నాకు విలువ ఇవ్వట్లేదు, వీళ్ళు నాకు ఉండట్లేదు. మనుషుల వైపు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక టైంలో వాళ్ళు నిన్ను పొగుడుతారు, ఒక టైంలో వాళ్ళు నిన్ను పక్కన పెడతారు, ఒక టైంలో నిన్ను వాళ్ళు గొప్పగా చూస్తారు, ఒక టైంలో నిన్ను వారు వ్యతిరేకిస్తారు, నిన్ను అసహించుకుంటారు. అది మనుషుల యొక్క ప్రవర్తన, అది మనుషులు చూపించే ప్రేమ. కానీ నీ విలువ దేవుని దృష్టిలో ఎప్పుడు తరగదు. కాబట్టి నీ విలువ దేవుని దృష్టిలో ఎప్పుడు ఎక్కువగా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మనుషుల వైపు కాక దేవుడి వైపు నువ్వు నేను చూడాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ విషయంలోనైనా నువ్వు దేవుణ్ణి చూచినట్లయితే, దేవుడి వైపు చూస్తూ ఉన్నట్లయితే, దేవుడి కోసం నిలబడినట్లయితే, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఆయన యొక్క జ్ఞానంతో దేవుడి కార్యాలలో నీకు ఇచ్చిన బాధ్యతలో ముందుకెళ్ళినట్లయితే ఏ రోజు కూడా నువ్వు దుఃఖపడవండి. అంతేకాదు, ఎవరైతే నీకు విరోధంగా నీకు విరోధంగా మాట్లాడారో, వ్యతిరేకంగా మాట్లాడారో, వారందరి యొక్క హృదయాలను కూడా దేవుడు ఉండి వారి కూడా నీ వైపు తిరిగేటట్లుగా శత్రువులు సహా మిత్రులుగా చేయగలని గొప్ప దేవుడు. కాబట్టి నీ విలువ ఏమిటో నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని దృష్టిలో నీ విలువ ఎంత గొప్పదో నువ్వు మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే కార్యం జరిగించినందుకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నువ్వే నిలబెట్టినందుకు వందనాలు. ఎవరైతే ఈ లోకం వైపు చూసి వారిలాగా, ఆ మనుషులిలాగా, ఈ మనుషులిలాగా అని పరిశుద్ధాత్మ దేవా తండ్రి, సర్వశక్తిమంతుడా తండ్రి బాధపడుతూ మనుషుల వైపు చూస్తూ ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారో తండ్రి, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించండి, నీ కృపతో నింపండి దేవా. ఆశ్చర్యకరణ, నేను ఇప్పటి వరకు మనుషుల వైపు చూశానయ్యా. నాలో ఉన్నవాడు మా ఎదురుగా ఉన్న వారి కంటే నా పక్షంలో ఉన్నవాడు గొప్పవాడని గ్రహించలేక లోకం వైపు చూసి అనేకమైన టెన్షన్తో, అనేకమైన బాధలతో నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా అని ఇప్పుడు ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో ప్రభా, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో తండ్రి, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మదేవా, నీ కృపలో నిలబడడానికి సహాయమును దయచేయండి. నీ నామాన్ని ప్రభా నిలబెట్టండి తండ్రి. నీ నామంలో వారి జీవితాలను నిలబెట్టి
పరిపూర్ణంగా నా విలువ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది అని గ్రహించి ప్రభా నీ వైపు తిరగడానికి వారికి సహాయం దయచేయండి. నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నువ్వే సహాయం నువ్వు దయచేయండి. మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకున్న మహిమపరుచుకున్న దేవా నువ్వుకే కోట్లాది వందనాలు. నీకు విలువిచ్చే బిడ్డలుగా విలువైన నా తండ్రి నాకు విలువిస్తున్నప్పుడు నేను ఆయనకు విలువ్వాలి, మనుషుల వైపు కాదు అని నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి నిలబెట్టి కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. నీ విలువ నీ కోసం, దేవుని సొత్తైన నా కోసం దేవుడు ఏ కార్యమైనా చేస్తారు. మనము ఆయనతో ఉండడం ఆయనకి కావాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.